వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు బిందు. సో ఈ రోజు వీడియోలో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అండ్ ఉన్న వెజిటేబుల్స్తో ఎలా చేసుకోవాలనేది సింపుల్ వేలో అయిపోతుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గార్లిక్, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్, క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద నేను మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ నేను ఆయిల్లోని ఎగ్ని ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను అనమాట. బయటికి తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు వెజ్జెస్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ వన్స్ ఒక 2-3 మినిట్స్ వెజ్జెస్ బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ రైస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ అనమాట. అది నేను డ్రై చేసుకుని ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఎంత రైస్ కావాలితే అంత రైస్ నేను వెజ్జెస్కి సరిపడగా నేను వేసేసుకున్నాను అనమాట. ఇది నేను ఒక 2 మెంబర్స్కి సరిపడగా చేశాను. అండ్ ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్ కూడా నేను వేసేసుకుని ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అండ్ వెనిగర్ ఇవన్నీ కూడా నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ బ్లాక్ పెప్పర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు స్పైసీనెస్ సరిపోలేదు అంటే ఒకసారి మీరు టేస్ట్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైన నేను స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్లో అసలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట.